రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరము యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్న మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, సర్వాధికారములు కలిగిన దేవుడవు, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడవు, సమస్తము ఒక్క నోటి మాట చేత నిర్వహించే దేవుడవు తండ్రి, సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు, నశించిపోతున్న సర్వ మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి దిగివచ్చిన ఏకైక దేవుడవు, మానవుల పాప భారాన్ని ఆ కలవరి సిలువలో కొట్టివేసిన దేవుడవు. అయ్యా, మా పాపాల నిమిత్తం మాకు రావలసిన శిక్షను మీరు అనుభవించినారు దేవా. మాకు బదులుగా మీకున్న రక్తాన్నంతా దారదారలుగా కార్చినారు తండ్రి. మమ్మను పరిశుద్ధపరిచినారు, మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చుకున్నారు దేవా. మీరు మా పట్ల చేసిన సిలువ త్యాగాన్ని బట్టి, గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి, మీ గొప్పతనాన్ని, మీ శక్తిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ మాసమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. ఈ చివరి దినమున మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా. అయ్యా, ఈ నెలలో మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలు ఉపకారములను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రతి పరిస్థితిలో నమ్మదగిన దేవుడవుగా ఉంటూ మీ గొప్ప సహాయాన్ని మాకు అందిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి మమ్మను తప్పించినారు తండ్రి. శ్రమల నుండి, శోధనల నుండి, సమస్యలు, కీడుల నుండి, అపజయాల నుండి, అనారోగ్యాల నుండి, కష్టాలు, నష్టాల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, మమ్మను సజీవులనుగా కాచి కాపాడినారు తండ్రి. అయ్యా, ఈ మాసమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరుస్తూ వచ్చారు దేవా. నిత్యము మమ్మను క్షేమంగా నడిపించారు తండ్రి. మా ప్రతి పనిలో, మా ప్రతి ప్రయత్నాలలో, ప్రయాసాలలో మీరు మాతో కూడా ఉండి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు దేవా. అయ్యా, మేము చేసిన ప్రయాణాలలో మాకు గొప్ప క్షేమాన్నిచ్చారు తండ్రి. రకరకాల ప్రమాదాల నుండి మమ్మను కాపాడినారు దేవా. అయ్యా, మీ ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా, గడిచిన దినములలో మమ్మను పగవారి నుండి రక్షించినారు. శత్రువుల నుండి, విరోధుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను కాపాడినారు. అనేకుల నోటి నుండి వచ్చిన నిందలు, అవమానాలు, శాపాల నుండి మమ్మను రక్షించినారు దేవా. అపవాది కబంధ హస్తాల నుండి, దురాత్మ శక్తుల నుండి, అంధకార సంబంధమైన అధికారం నుండి, సాతాను కలిగించే శోధనల నుండి మమ్మను కాపాడుతూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, గడిచిన దినములలో మేము ఏ విషయంలో మీ మాట వినక, మీకు లోబడక, మీ భయం లేక జీవిస్తూ వచ్చామో, ఎలాంటి చెడు కార్యములలో పాలు పొందుతూ వచ్చామో, ఏ విధమైన తప్పులు చేశామో, ఎంతగా మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము మీకు వ్యతిరేకంగా చేసిన పాపానంతటిని బట్టి మీ పాదముల వద్ద చేరి ఈ సమయాన క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మమ్మను క్షమించండి దేవా. మీ బిడ్డలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మమ్మను విడువక, ఎడబాయక, మా పట్ల గొప్ప దేవుడవుగా ఉంటూ మీరు జరిగిస్తూ వచ్చిన ప్రతి కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే ప్రియులు గడిచిన దినములలో ఏ మేలులు పొందుకోలేదని, వారి కుటుంబంలో ఎలాంటి ఆశీర్వాదము లేదని, వారి పిల్లల భవిష్యత్తు బాగోలేదని, కుటుంబంలో అన్ని అసమాధానకర పరిస్థితులే ఎదురైనాయని, వారి ప్రయత్నాలు సఫలం కాలేదని, బిడ్డల చేతి పనులు నష్టాలొచ్చాయని, అనేకులకు అప్పిచ్చి మోసపోయామని, ఉద్యోగంలో ఎన్నో శోధనలు ఎదురైనాయని, పరిస్థితులలో మార్పు రాలేదని, బిడ్డల వివాహాలు జరగలేదని, వారి జీవితాలు విఫలమైనాయని, కృంగుదలలో, నిరుత్సాహాలు, భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయని, స్వంత వారిని కోల్పోయామని, ఉద్యోగాలను కోల్పోయామని, ఆరోగ్యాన్ని కోల్పోయామని,
దేవా, ఇలా రకరకాల అపజయాలను బట్టి, సమస్యలను బట్టి కన్నీరు కార్చిన బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా. వారి దుఃఖ దినములను సమాప్తం చేయమని వేడుకుంటున్నాం దేవా. హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ విడిపించండి దేవా. రాబోవు కాలములో మేలు కలుగుద్దన్న నిరీక్షణ, ఆశ బిడ్డల హృదయంలో కలిగించండి దేవా. అయ్యా, వారి బాధలనన్నిటినీ, భయాలన్నిటినీ మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసంతో మీ కార్యాలయందు ఓపిక కలిగి జీవించుటకు, భారంతో ప్రార్థించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రతిమిలాడుతున్నాం దేవా. అయ్యా, ఈ సమయాన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల కుటుంబాలలో గొప్ప కార్యాలు చెయ్యండి దేవా. అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేలులతో తృప్తిపరచండి దేవా. వారి హృదయంలో ఉండే ప్రతి కోరికను, ఆశను మీరు తీర్చండి తండ్రి. నాయనా, మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. దయగలిగిన దేవా, తల్లి మరచినా, తండ్రి విడిచినా, తోడబుట్టిన వారు పట్టించుకోకపోయినా, రక్త సంబంధికులు కాదన్నా, బంధువులు వెలివేసినా, స్వంత వారు కాదన్నా, మీరు మాత్రం మమ్మను ఎన్నడూ విడువని దేవుడుగా, ఎప్పటికీ మరచిపోని తండ్రివిగా మా పట్ల మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, చావు గోతి నుండి మమ్మను లేవనెత్తినారు దేవా. పాపపు బంధకాల నుండి విడిపించినారు దేవా. మరణ భయాల నుండి తప్పించినారు తండ్రి. వేదన కాలముల నుండి కాపాడినారు దేవా. లోకాశల నుండి మమ్మను దూరపరిచారు తండ్రి. క్షామకాలము నుండి తప్పించినారు. కరువుల నుండి తృప్తిపరిచారు. మృతమైన మా ఆత్మలను జీవింపచేశారు తండ్రి. బానిసత్వపు బ్రతుకుల నుండి మమ్మను విడిపించినారు దేవా. ఘనమైన వ్యక్తులనుగా మమ్మను మార్చినారు తండ్రి. పరిశుద్ధ జనాంగంలో చేర్చుకున్నారు దేవా. రాజులైన యాజక సమూహంలో దేవుని స్వంత ప్రజలుగా మమ్మను మార్చుకున్నారు. అయ్యా, మా పట్ల చేసిన ఉన్నతమైన కార్యములను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే వారి సమస్యలను బట్టి, కష్టాలను బట్టి విరక్తి చెంది ఈ లోకాన్ని విడిచిపెడితే బాగుండు, ఈ కష్టాల నుండి పారిపోతే బాగుండు అని ఆత్మహత్య అనే నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఈ బ్రతుకు నాకొద్దని అనుకుంటున్నారో, అయ్యా, ఇలాంటి బిడ్డలందరూ ఈ సమయాన మీరు మాట్లాడండి దేవా. అయ్యా, ఈ పరిస్థితిలో మీరే వారికి దిక్కు దేవా. త్వరగా మీ సహాయాన్ని బిడ్డలకు అందించండి తండ్రి. నీ బిడ్డలు మీరు కాపాడండి దేవా. సజీవులనుగా ఉంచండి ప్రవ్వా. సమస్యలను జయించే కృపనివ్వండి దేవా. అయ్యా, మీ ప్రేమెంతో గొప్పది దేవా. ఈ లోకంలో ఎవరి ప్రేమ శాశ్వతం కాదు ప్రవ్వా. మీ ప్రేమే శాశ్వతం తండ్రి. మారని ప్రేమ తండ్రి మీది, విడువని ప్రేమ తండ్రి మీది, కాపాడే తండ్రి ప్రేమ ప్రవ్వా. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, బిడ్డల చింతలను, భారాలను మీరు దూరపరచండి నాయన. ఈనాడు ఎంతో మంది పైకి బాగానే ఉంటున్నారు కానీ లోపల ఎంతో బాధతో, దుఃఖంతో బ్రతుకుతున్నారు. సంతోషం లేని వారిగా ఉంటున్నారు. పైకి నవ్వినప్పటికీ లోపల సతమతమవుతున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నెమ్మది లేని వారందరినీ కనికరించండి దేవా. సమాధానం, సంతోషం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి హృదయంలో గొప్ప సంతోషం నింపండి దేవా. బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి దుఃఖాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే బిడ్డలు పాపంలో, లోకంలో, సాతాను దాసత్వంలో, అపవాది బంధకాలలో, వ్యర్థమైన వాటికి బానిసలుగా జీవిస్తున్నారో అలాంటి వారిని ఈ సమయాన రక్షించండి దేవా. పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణించడం ఇష్టం లేని దేవుడవు తండ్రి. దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదన్నారు దేవా. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు వారి ఎడల దీర్ఘశాంతం కల దేవుడవై ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, పాపంలో చెడు జీవితాన్ని జీవిస్తున్న వారందరినీ మీరు మార్చండి దేవా. అయ్యా, నీతిమంతులుగా చెయ్యండి తండ్రి. ప్రతి బిడ్డకు మారు
మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా గడిచిన దినములో ఎందరైతే వివాహాలు జరగలేదని బాధపడుచున్నారో, ఎందరైతే సరైన సంబంధం కుదరలేదని కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా మీరే వారి పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎందరికైతే సంతానం అందలేదని కన్నీటితో దుఃఖంతో బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తలైన వారిని మీరు దృష్టించండి దేవా. అయ్యా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే గడిచిన దినములలో దేవా గర్భాన్ని కోల్పోయి బాధపడుచున్నారో, అబార్షణై కన్నీరు కారుస్తున్నారో, పిల్లల్ని కోల్పోయి దుఃఖంలో ఉంటున్నారో అలాంటి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భకోశ వ్యాధులతో బాధపడే ప్రతి బిడ్డను మీరు కనికరించండి తండ్రి. అయ్యా మీరే వారిని ముట్టండి, స్వస్థపరచండి దేవా. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగా చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గడిచిన మాసంలో దేవా ఎందరైతే ఉద్యోగాలు రాలేదని బాధపడుచున్నారో, ఎందరైతే వారి ప్రయత్నాలు, ప్రయాసాలు, పనులు విఫలమైన ఎన్ని కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా బిడ్డలిడల మీరే మరలా గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా అనారోగ్య సమస్యను బట్టి బాధింపబడుచున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో, దుఃఖంలో కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే వారి స్వంత వారిని కోల్పోయి దుఃఖంలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరైతే రకరకాల సమస్యలను బట్టి బాధింపబడుతూ నాయనా దుఃఖంలో మునిగిపోతున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా నీ బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా. మీరే వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది అప్పుల భారాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా. చేసిన అప్పులు ఏ విధంగా తీర్చాలో తెలియక ఎంతో సతమతమవుతున్న బిడ్డలుంటున్నారు దేవా. దయచేసి ప్రవ్వా బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా గడిచిన దినములలో బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తూ దుఃఖంలో జీవిస్తుండగా అలాంటి వారందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. నూరంతల ఫలములను వారి చేతి పనులో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎందరైతే వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. బిడ్డలు చేసే వ్యాపారాలను మీరు దీవించండి తండ్రి. అయ్యా వారి వ్యాపారాలు చిన్నవైనా పెద్దవైనా ఎలాంటి రకమైనప్పటికీ మీరే వాటన్నిటిని దీవించి ఆశీర్వదించమని, బిడ్డల చేతి కష్టాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎందరైతే కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా నీ బిడ్డల గృహాలను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా నీ బిడ్డల కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు అని మీ వైపే చూస్తున్నాం దేవా. మీకే మొరపెడుతున్నాం తండ్రి. అయ్యా మా మొరలను మీరు ఆలకించండి దేవా. అయ్యా మా పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి మరచిన, తండ్రి విడిచిన నేను నిన్ను విడువనన్నారు దేవా. అయ్యా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు వారి పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీ చిత్తమైతే మరలా చదివి చక్కగా రాసి పాస్ అయ్యేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి సంతానాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. సేవలో ఎదుర్కొనే ప్రతి సమస్యను, కష్టాన్ని మీరు తొలగించండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రకరకాల పరిచర్యలో వాడబడే ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. అయ్యా సేవకుల కుటుంబాలను మీరు పోషించండి దేవా. వారి కుటుంబంలో ఉండే అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మత దూషకులను మీరు మార్చండి దేవా. మీ బిడ్డలకు ఎవరైతే విరోధంగా ప్రవర్తిస్తున్నారో వారితో మీరు మాట్లాడండి, సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల డినామినేషన్లో పరిచర్య చేసే బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే పరిచర్యలో, సేవలో అభివృద్ధిని, ఆశీర్వాదమును, ఆత్మల ఎదుగుదలను, రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా
ఏ ఒక్కరూ శరీరానుసారమైన జీవితం జీవించకుండా ఆత్మానుసారమైన జీవితం జీవిస్తూ అనేకులను మీ యొద్దకు నడిపించేవారిగా మీరే ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ సమయాన రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి తండ్రి. బిడ్డలలో ఉండే భయాలను, బాధలను, ఆందోళనలు ప్రతి ఒక్కటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. ఈ దినమంతా మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ముఖ్యంగా ఈ మాసమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు దేవా. ఈ మాసమంతా మమ్మను మీ కనుపాపవలే రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, నూతన మాసం కొరకు మమ్మను సిద్ధపరచండి దేవా. నూతనమైన మేలుల చేత మమ్మను తృప్తిపరచండి తండ్రి. నూతనమైన కార్యాలు మా కుటుంబాలలో జరిగించండి దేవా. నూతన ఆత్మలు మీ సన్నిధికి వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచెయ్యము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, క్షేమం మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యు.